అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజాప్రతినిధులు అధికారులకు తమ గోడును పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులు తెలిసేలా మీరైనా చెప్పాలంటూ తమ గోడును వెళ్లగక్కారు. 6 నెలల జీతాలు 30 నెలల పీఎఫ్ చెల్లించాలని నినాదాలు చేశారు. కరువు ప్రాంతంలో నీరు లేక ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె కొనసాగుతుందని శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు తేల్చి చెప్పారు. పెండింగ్ లో ఉన్న జీతాలు పీఎఫ్ వినతిపత్రం ఇచ్చాను. ఆయన ద్వారా అయినా మా సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు శ్రీరామిరెడ్డి కార్మికులకు 30 నెలల పీఎఫ్, 6 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. అయితే అనేక సార్లు ఆందోళన చేసినా, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా సమస్యలు మాత్రం ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం పాపాన పోలేదు. ఈరోజు కార్మికులు సమస్యలు చేపట్టి ఈ నేటికి 9 రోజులు వస్తున్న ఏ ఒక్కరు కూడా ఈరోజు కార్మికుల పక్షాన మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఈరోజు కార్మికులు ఏ విధంగా బతుకుతారని ఈ రకం మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కార్మికులు ఇంతమంది ఆందోళన చేస్తున్నా కనీసం సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు కార్మికుల పక్షాన మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించామని హామీ ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కార్మిక సమస్యలు పరిష్కరించాలా, పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు అలాగే 30 నెలలు పీఎఫ్ చెల్లించాలా. ఈరోజు జీతాల కోసం కార్మికులు సమ్మె చేస్తుంటే చరవాణిల దగ్గర ఈరోజు వాయిస్ మెసేజ్ పెడుతూ కాంట్రాక్టర్ మిమ్మల్ని తొలగిస్తాం, సమ్మె విరమణ చేసుకోకపోతే అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు కార్మికులని కొట్టి ఈరోజు ఆయన కాలయాపన చేస్తున్నాడు. అలాంటి కార్మికులలో పొట్టలు పెట్టుకుంటున్న ఈరోజు కాంట్రాక్టర్కి ఈరోజు అధికారులు మద్దతుగా ఉన్నారు. అలాంటి అధికారులను తక్షణమే ప్రభుత్వం వారి మీద కఠిన